కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్లని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను గత ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపివేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి బీరు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యప్ప దీక్ష నియమాలకు పూర్తిగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై భక్తులు, అయ్యప్ప మాలధారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే మరికొందరు నియమ నిబంధనలు పాటించని అతడు తక్షణమే మాల తీయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని బండ్లగూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. ఉద్యోగులు విధుల్లో ఉండగానే భవనం స్లాబ్ పెచ్చిలోడి కింద పడిపోయాయి. అయితే కార్యాలయ సిబ్బందికి ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో స్లాబ్ పెచ్చిలోడి పడినట్టు తెలుస్తుంది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందోనని భయాందోళనకు గురవుతున్నారు కార్యాలయ సిబ్బంది. కాగా పాత బస్తీలో 2003లో బండ్లగూడ మండలం కార్యాలయాన్ని నిర్మించారు. ఈ మండలం కార్యాలయంలో చాంద్రాయనగుట్ట, యాకత్పుర, బహదూర్పుర నియోజకవర్గం ప్రజలకు సంబంధించిన రెవెన్యూ శాఖ పనులు జరుగుతాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం రెమిడిచెల్ల గ్రామంలో 33/11 kV నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండేలా రైతులకు నిరంతర విద్యుత్ అందించేందుకు, పరిశ్రమలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో భారీ వాహనాలు రాకుండా చూడాలని ట్రాఫిక్ ఆర్టీఓ అధికారులను సూచించారు ఎమ్మెల్యే గాళ్ల మాధవి. ఆర్ఎండ్బి, మున్సిపల్, ట్రాఫిక్, ఆర్టీఓ అధికారులతో ఎమ్మెల్యే అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుమతులు లేని భారీ వాహనాలు అడ్డగోలుగా రోడ్డుపైకి వస్తున్నాయని, దీంతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయన్నారు. భారీ లోడుతో వస్తున్న వాహనాలను నగరంలోకి రావడానికి ఎవరు అనుమతిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ భారీ వాహనాల వల్ల రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను ఎందుకు పూడ్చడం లేదని మండిపడ్డారు. మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు ఎమ్మెల్యే. బాపట్ల జిల్లా చీరాలలో మోంతా తుఫాన్ ఎఫెక్టుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్కు షోకాస్ నోటీస్ జారీ చేశారు. 25 సచివాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన జేసీబీలు, ట్రాక్టర్లు, జనరేటర్లు, బోట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించగా కమిషనర్ ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్ని ప్రాంతాల్లో సహాయ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరి ఏర్పాట్లు చేస్తుంటే చీరాల మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని కలెక్టర్ వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ అబ్దుల్ రషీద్కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. రుతుడైక్మెన్ కాలనీ, ఓగేరు వాగు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. నర్సరావుపేట రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. పురపాలక సంఘ కంట్రోల్ రూమ్ నంబర్కి 08647253994కి గానీ మున్సిపల్ కమిషనర్కు, చైర్మన్కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో పర్యటించారు. ఉళ్లపాలెం, పల్లెపాలెంలోని ప్రజల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు మంత్రి. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పిన మంత్రి రాష్ట్రంలోని 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విపత్తు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. రైతులు దళారుల దగ్గర మోసపోకుండా సిపిఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట కొనుగోలుపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా కొనుగోలుపై అవగాహన కల్పించాలని సూచించారు. తుఫాన్కు సంబంధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై, అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ అన్నారు. వాట్సాప్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోలను నమ్మొద్దని సీఐ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఏదైనా ఇబ్బంది తలెత్తినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, వైద్య శాఖ, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు చర్చించి తుఫాన్ హెచ్చరికలను జారీ చేయనున్నట్లు
పూర్తి చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ స్పందన గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్సిటీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ ప్రారంభించారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. తాలు తప్ప లేని నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నిర్వాహకులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి రాజన్న, బండ రాకేష్, బోయిడి వెంకలరావు, సిసి తిరుపతి గౌడ్, విఓ బుర్రవాణి, స్పందన గ్రామైక్య సంఘం సభ్యులు మన్నె పద్మ, బుర్ర అపర్ణ, ముష్క విజయ, అజ్మీర వసంత, రైతులు ఒలిశెట్టి లక్ష్మీనారాయణ, బొమ్మన మల్లేష్, సాగర్, గుర్రం బాపన్న తదితరులు పాల్గొన్నారు. జనంబాట విజయవంతం చేయాలని జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మారేపల్లి మాధవి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో నవంబర్ 8, 9 తేదీలో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సందర్భంగా తెలిపారు. జనంబాట సందర్భంగా వరంగల్ కోట, వేస్తంబాల గుడి, భద్రకాళి ఆలయాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శిస్తారని చెప్పారు. అదేవిధంగా జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎక్కడైతే పౌర సమాజం అన్యాయానికి అణిచివేతకు గురవుతే అక్కడ కమ్యూనిస్టులు పుట్టుకొస్తారని జాగృతి జిల్లా అధ్యక్షులు శ్రీశైలం అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ జాగృతి ఆవిర్భవించిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ముంపు ప్రభావిత గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా సుల్తాననగరం వద్ద డ్రైన్ పూడికతీత పనులను పరిశీలించారు మంత్రి. అలాగే నీట మునిగిన 50వ డివిజన్లో పర్యటించిన మంత్రి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను కలిసి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు.